హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సనా క్రాఫ్ట్స్. నాకు ఎప్పటి నుంచో ఇలాగ కోలం డిజైన్ బ్లౌజ్ మీద వేయాలని ఉండేది. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. నేను టెంపుల్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ముందుగా నేను ఇలాగ A4 షీట్ మీద డ్రా చేసుకున్నాను. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా టర్న్అవుట్ అయ్యింది డిజైన్. చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు, కనిపించే అంత హార్డ్గా అయితే లేదు డిజైన్. నేను క్లియర్గా ఎన్ని డాట్స్ పడతాయి అనేది సైడ్న మెన్షన్ చేశాను. అలాగ డ్రా చేసుకుంటే సరిపోతుంది. క్లియర్గా చూస్తే డైమండ్ షేప్లో మనం డ్రా చేసుకొని కనెక్ట్ చేసుకోవడమే డిజైన్ అంతన్ని. ఎడ్జెస్లో ఇలా రివర్స్గా కనెక్ట్ చేసుకుంటే గోపురం లుక్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా టాప్ నుంచి బాటమ్ వరకు ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి. ఇలానే డ్రా చేయాలని లేదండి, మీరు డైరెక్ట్గా బ్లౌజ్ మీద కూడా మీరు డాట్స్ పెట్టుకొని ఇలాగ డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా ముందుగా పేపర్ మీద డ్రా చేసుకొని తర్వాత కార్బన్ పేపర్తో బ్లౌజ్ మీద ట్రేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాటమ్ డిజైన్ వచ్చేసరికి కొంచెం చేంజ్ అయింది. డైమండ్ షేప్లా వచ్చి కొంచెం ఎక్స్టెండ్ అయింది డాట్ వరకు. మొత్తం 3 rows ఇలానే రిపీట్ చేసుకోవాలి. ఒకసారి ఇలాగ కంప్లీట్ చేసుకున్నాక రిమైనింగ్ డాట్స్ అన్నీ ఇలాగ కర్వ్స్గా మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయ్యిందో. సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా రిపీట్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా టర్న్అవుట్ అయింది. ఈ డిజైన్ని నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రంట్ సైడ్ ఇలాగ ప్రిన్సెస్ మోడల్లో స్టిచ్ చేయించాను. బ్యాక్ సైడ్ ఏమొచ్చి హై నెక్ పెట్టించాను. ఇలాంటి బ్లౌజెస్కి హై నెక్ పెట్టిస్తేనే డిజైన్ బాగా కనిపిస్తుంది. సో వైట్ పెన్సిల్తో ఇలాగ వేసుకున్నాను డిజైన్. 3 mm స్టోన్స్ని నేను ముందే స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకున్నాక ఇలాగ గ్లిటర్ కోన్తో మనం డ్రా చేసుకోవడమే. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది, కానీ అలా చేయగా మనకి కూడా ఒక ప్రాక్టీస్ వచ్చేస్తుంది. వేయడం కూడా చాలా సింపుల్ అయిపోతుంది. ఈ గ్లిటర్ కోన్స్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలా రీజనబుల్ కాస్ట్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి మీషోలోని. సో ఓవరాల్గా డిజైన్ కంప్లీట్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నా దగ్గర ఉన్న ఒక లాకెట్ని ఇలాగ అమ్మవారిలాగా సెట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది అవుట్కమ్ చూసి. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.